సర్పంచ్ ఎన్నికలపై కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఏకగ్రీవమైన గ్రామ సర్పంచ్లకు సంబంధించి వాళ్ళతో భేటీ అయ్యారు ఆయన. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత సమావేశమయ్యారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి, నరసన్నపేట నూతన సర్పంచ్ వార్డు మెంబర్లకు సన్మానం చేశారు ఆయన. గ్రామాల్లో ఎన్నికల తీరుపై కూడా కేసీఆర్ ఆరా తీశారు. వచ్చేది మన ప్రభుత్వమే అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి. మనకు అన్ని కాలాలు అనుకూలంగా ఉండవు, కష్టాలు వచ్చినప్పుడు అధైర్యపడద్దు, గ్రామాలకు మళ్ళీ మంచి రోజులు వస్తాయంటూ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ మాటను నమ్మి మోసపోద్దంటూ ఇటు క్యాడర్కి డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది మాజీ ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఇటు బీఆర్ఎస్ ఈ అంశానికి సంబంధించి ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ని నేను మీకు ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేశాను. కొద్దిసేపటి క్రితం ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు అలాగే వార్డు మెంబర్స్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఆయన వాళ్ళతో భేటీ అయ్యారు. ఆ భేటీలో కొన్ని కీలకమైన డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎక్కడ అధైర్యపడద్దు అంటూ కూడా చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలోనే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నూతన తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలన్నీ స్వయం సమృద్ధి చెంది స్వయం పాలిత కేంద్రాలుగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలుగా వర్ధిల్లాయని, దళిత, గిరిజన, బహుజన, మహిళా వర్గాలకు, కుల వృత్తులకు, గ్రామీణాభివృద్ధికి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం, అమలు చేసిన పథకాలు, పల్లె ప్రగతి అందించిన ఆర్థిక సహకారం తెలంగాణ పంచాయతీరాజ్ వ్యవస్థలో బలోపేతానికి తోడ్పాటు అందించాయని, తాను దార్శనికతో సీఎంగా చేపట్టిన పాలనా సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారంటూ కూడా. సో ఈ నేపథ్యంలో ఒక సుదీర్ఘమైన ట్వీట్ చేసుకొచ్చింది బీఆర్ఎస్. ఆ ట్వీట్ సారాంశం ఏంటి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. మధు, బీఆర్ఎస్ కొద్దిసేపటికి తను ట్వీట్ చేసింది. మరి ముఖ్యంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్లతో ఆయన భేటీ అయిన తర్వాత కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించారంటూ కూడా చెప్పుకొచ్చిన నేపథ్యం. ఎటువంటి అంశాలు డిస్కషన్కి వచ్చి ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు? కేసీఆర్ నూతనంగా ఎన్నికైనటువంటి ఈ గ్రామ సర్పంచ్లతో భేటీ అయ్యారు. వారికి సంబంధించిన వార్డు మెంబర్లతో వారందరితో చాలాసేపు ముచ్చటించారు. గతంలో ఎట్లయితే ప్రభుత్వం గ్రామాభివృద్ధి కోసం ప్రయత్నం చేసిందో మీరు కూడా ఎవరో చేస్తారనేటువంటి ఆలోచనతో కాకుండా గ్రామ అభివృద్ధి కోసం ప్రయత్నం చేయండి అంటూ మాట్లాడారు. ముఖ్యంగా తను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దత్తత తీసుకున్నటువంటి గ్రామాలు గజ్వేల్ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ఎర్రవల్లి, నర్సన్నపేటకు సంబంధించినటువంటి ఈ గ్రామాల్లో సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి సిచ్యువేషన్. వారితోనే ఆయన ఇంట్లో ఎర్రవల్లి సంబంధించినటువంటి ఆయన వ్యవసాయ క్షేత్రంలో వీరితో భేటీ అయ్యారు. చాలా జోవియల్ గా వారితో కూర్చొని చాలాసేపు వారితో మాట్లాడి వారి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. వారు చెప్పిందంతా విన్నారు. మంచిగా కాస్త ఫ్రెష్ లుక్ లో కేసీఆర్ దీంట్లో కనిపిస్తుంది. చాలా స్పష్టంగా వారితో మాట్లాడుతూ యాక్టివ్ గా చాలా రోజుల తర్వాత స్థానికంగా ఉన్నటువంటి వారితో ఇంటరాక్ట్ అయినటువంటి సిచ్యువేషన్. లుంగి కట్టుకున్నారు, వైట్ షర్ట్ వేసుకున్నారు, నీట్ షేవ్ లో కాస్త ఫ్రెష్ లుక్ లో కనిపిస్తూ షర్ట్ చేతు కూడా కాస్త పైకి మలిచి వాళ్ళందరితో చాలాసేపు యాక్టివ్ గా మాట్లాడుతూ వారు చెప్పింది విని వాళ్ళు చెప్పిన దానికి కొన్ని సమాధానం కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అన్ని సందర్భాలు కొన్ని సమయాలు మనకు అనుకూలంగా ఉండవు. ఆ సమయాల్లోనే భయపడాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని అనుకూలంగా ఉండవు. ఆ కొన్ని సమయాల్లో కష్టాలు వస్తాయి. వాటికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుందంటూ కేసీఆర్ వారితో చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఈ టర్మ్ అన్ని సందర్భాలు మనకు అనుకూలంగా ఉండవు సమయం అంటే ఇప్పుడు కాంగ్రెస్ సమయం నడుస్తుంది, నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ టైమే అనేటువంటిది వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేశారు. తెలంగాణ పల్లెలకు తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ వస్తే మంచి రోజులు వస్తాయి. అప్పటిదాకా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఆధారపడద్దు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించినటువంటి స్ఫూర్తితో, స్వయం శక్తితో పల్లెలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు నడవాలంటూ కేసీఆర్ గ్రామస్తులకు వివరించే ప్రయత్నం చేశారు. దాంతోపాటు నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లంతా కూడా ఒక గొప్ప ఆలోచనతో ముందుకు పోండి, గంగాదేవిపల్లి లాంటి అభివృద్ధి చెందినటువంటి స్వయం సహాయక గ్రామాలను ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు పోవాలంటూ వారికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పారు గతంలో ప్రభుత్వంలో జరిగినటువంటి అంశానికి సంబంధించి. ఇలా అదొక్కటే కాకుండా చాలా సుదీర్ఘమైనటువంటి ఇంటరాక్ట్ వారితో చాలా లాంగ్ టైం వారితో చెప్పే ప్రయత్నం చేశారు. చెప్తూనే కేసీఆర్ సంబంధించినటువంటి మళ్ళీ ఆయన మార్క్ బంగ్లాదేశ్ కి సంబంధించినటువంటి సామాజిక ఆర్థికవేత్త, స్వయం సహాయక బృందాల ఏర్పాటుకు స్ఫూర్తిదాత ప్రొఫెసర్ యూనిస్ తో పాటు మన దేశానికి చెందినటువంటి అన్నా హజారే లాంటి వారు, దార్శనికులు, వీళ్ళందరినీ పరిగణలోకి తీసుకుందామంటూ ఒక కొత్త అంశాన్ని వారికి వివరించే ప్రయత్నం చేశారు. సో చాలా లాంగ్ ఇంటరాక్షన్ చేశారు. ఎర్రవల్లి నుంచి నూతనంగా ఎన్నికైనటువంటి ఎర్రవల్లి గ్రామ సర్పంచ్ ఏమో ఉంటే, తర్వాత నారాయణ గారి కవిత రామ్మోహన్ రెడ్డి దంపతులను, ఆ గ్రామ ఉప సర్పంచ్ ఎడ్మ సబితా కర్ణాకర్, తర్వాత వార్డు మెంబర్లు నర్సన్నపేట గ్రామ సర్పంచ్ వచ్చేసి గిలక బాల నర్సయ్య, ఈ రెండు గ్రామాలకు సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య గ్రామస్తులంతా కూడా హాజరయ్యారు. వారందరినీ
కేసీఆర్ ఘనంగా సత్కరించారు దీనికి సంబంధించి. సో చాలాసేపు ఇంటరాక్షన్ తర్వాత కొన్ని రోజుల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల ముందు కేసీఆర్ ఇంత యాక్టివ్ గా చాలా ఫ్రెష్ లుక్ లో ఇంతసేపు ఇంటరాక్షన్ వాళ్ళతో కావడం అనేటువంటిది కాస్త రేపు ఫ్యూచర్ లో స్థానిక సంస్థల్లో క్యాడర్ కి కాస్త బలం చేకూరుతున్నటువంటి పార్టీ అయితే భావిస్తోంది. సో మొత్తానికి చాలా సహృదయ వాతావరణంలో చాలా రోజుల తర్వాత చాలా స్పష్టంగా ఒక మహిళా సర్పంచ్ తర్వాత ఒక పురుష సర్పంచ్ వార్డు మెంబర్లు మహిళా గ్రామస్తులతో భేటీ కావడం అనేటువంటి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతుంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం బీఆర్ఎస్ కొద్దిసేపటి క్రితం చేసిన ఆ ట్వీట్ని ఒకసారి నేను మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తాను. ఓవరాల్గా ఇక్కడ కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ ఆ ట్వీట్ చేసింది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నూతన తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలన్నీ స్వయం సమృద్ధి చెంది స్వయం పాలిత కేంద్రాలుగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలుగా వర్ధిల్లాయని, దళిత గిరిజన బహుజన మహిళా వర్గాలకు కులవృత్తులకు గ్రామీణాభివృద్ధికి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం, అమలు చేసిన పథకాలు, పల్లె ప్రగతికి అందించిన ఆర్థిక సహకారం తెలంగాణ పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి తోడ్పాటు అందించాయని, తాను దార్శనికతతో సీఎంగా చేపట్టిన పాలనా సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారంటూ కూడా ఆ ట్వీట్లో చెప్పుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ముఖ్యమంత్రిగా తాను దత్తత తీసుకున్న గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి, నరసన్నపేట గ్రామాల నూతన సర్పంచ్లు, వార్డు మెంబర్లు శుక్రవారం కేసీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. వారిని తమ నివాసానికి సాదరంగా ఆహ్వానించి గ్రామస్తులు సమష్టి మద్దతు ఎన్నికైన సర్పంచ్లను వారిని కేసీఆర్ గారు శాలువాతో సత్కరించి మిఠాయి పంచారు. ఈ సందర్భంగా తన వద్దకు వచ్చిన గ్రామస్తులను గుర్తుపట్టి పేరు పేరున పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో వాతావరణం, మౌలిక వసతుల అందుబాటు, పండుతున్న పంటల పరిస్థితి గురించి పేరు పేరున అడిగి కేసీఆర్ గారు తెలుసుకున్నారని చెప్పి ఇలా సుదీర్ఘమైన ట్వీట్ చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. సో మొత్తంగా అయితే మాత్రం విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. వార్డు మెంబర్లు కావచ్చు, అట్ ద సేమ్ టైం సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికైన వాళ్ళతో భేటీ అయ్యారు. ఆయన మాట్లాడిన ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.